తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నిదాసులమైన మేమందరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు మీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మా అందరితో మాట్లాడండి, మాకు వినుబుద్ధిని గ్రహించడానికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనలను మనమే పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలని ఉదయకాలం ధ్యానం చేస్తున్నాం. ఈ పూట అలా పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే, మనం సంవత్సరం చివరిలోకి వచ్చాం, సరి చేసుకునే అవకాశం ఉంది. వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఇంకొంచెం సమయం మాత్రమే ఉంది కాబట్టి పదే పదే మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు చదివిన భాగంలో తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యమిచ్చు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము అని మీకు తెలియను. రైట్. తండ్రి తన బిడ్డల ఎదుట, నేను ఉదాహరణకి నేను తండ్రిని అయితే నేను నా బిడ్డల ఎదుట ఎట్లా ఉన్నా మీరు పిల్లల్ని అడిగి తెలుసుకోవచ్చు. నేను వారిని తిడతానా, కొడతానా, ఇంట్లో ఉన్న పిల్లలకు ఒక రూల్ పెడతాం, పిల్లలకు ఒక రూల్ పెడతామా అన్నది ఎవరికి వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మన క్రియలు ఎట్లా ఉన్నాయనేది దేవుడు చూస్తాడు. క్రియలను బట్టి ఫలం ఇస్తాడు. తండ్రి కుమారుల ఎడల, పిల్లల ఎడ, తన బిడ్డల ఎడల నడుచుకునే రీతి అంటే, అమ్మ నాన్న పిల్లలకి పెడతారు, పిల్లల్ని జాగ్రత్తలు చెప్తారు, పిల్లల్ని అవసరమైతే కొడతారు, పిల్లలకి ఇష్టం లేని వాళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చేవి బలవంతంగా చేపిస్తారు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వేచ్ఛగా ఉన్నంతసేపు కూడా, వాళ్ళ ఆధీనంలో ఉన్నంతసేపు ప్రతిరోజు ప్రేమను చూపిస్తారు, ప్రతిరోజు హెచ్చరిక చేస్తారు, ప్రతిరోజు జాగ్రత్తలు చెప్తారు, అవసరమైతే వారిని శిక్షిస్తారు, దండిస్తారు. ఏ తండ్రి పిల్లలకు మధ్యలో ఉండే సంబంధం అది. ఏ ఇంట్లో అయితే బాగా తంతా ఉన్నారో ఆ ఇల్లు ఉండదు. ఏ ఇంట్లో మొత్తం పెడతానే ఉన్నారనుకో ఆ ఇల్లు ఉండదు. ఏ ఇంట్లో అయితే మొత్తం అసలు జాగ్రత్తలే లేకుండా హెచ్చరికలు లేకుండా గాలికి వదిలేసారా వాళ్ళు చెడిపోతారు. ఇవన్నీ సమపాళ్ళల్లో ఉంటేనే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది. తండ్రి పిల్లల బంధం అంటే, తండ్రి గురించి బైబిల్లో ఉంది, సంరక్షించువాడై ఉండాలి. ఇంటి వారిని సంరక్షించేవాడైతేనే వాడు యజమాని అంటారు. ఇంటోడికి అన్నం పెట్టలేనోడు అసలు ఆ యజమాని అనకి లెక్కలేదు బైబిల్ ప్రకారం. పేరుకి మగోడై ఉండొచ్చు, అయితే ఏంటంట తన ఇంటి వారిని సంరక్షించువాడు. రెండోది, ఇంటి వారిని ఏలువాడై ఉండాలి. ఇంటి వారికి బోధించువాడుగా ఉండాలి. ఇంట ఉండి ఈ సామర్థ్యం అనేది శిరస్సైన వాడికి ఉండాలి. అలాంటి వాడికి లేకపోతే ఏమవుతుంది, మిగతా వాళ్ళు కింద వాళ్ళు పోతారు. సో ఇక్కడ చదివిన మాట ఏంటంటే, మనము ఖండింపు, మీలో, మేము మీలో, అక్కడ మాట మేము మీలో. మేమంటే ఎవరు చెప్పాలా? మరి మేము నేను అనొచ్చుగా, ఆయన
ఒకసారి ఆయన చెప్తాడు, ఒకసారి తిమోతిని పంపుతాడు, ఒకసారి తీతుని పంపుతాడు, ఒకసారి ఇంకొకరిని పంపుతాడు. ఎవరు ఆయన వచ్చినా ఆయన తరపున దేవుడు పంపించిన ఎవరు నిలబడినా అక్కడ ఏముంటుంది? ఉపదేశం ఉంటుంది, ఖండింపు ఉంటుంది, బుద్ధి చెబుతాడు. సరే నువ్వేవాడు మా పౌలు తెలుసు, అందుకని అప్పుడు అన్నాడు పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అన్నాడు. కొంతమందికి ఒకటే పార్టీ, తిడితే జపనే గారు తిట్టాలి, ఎవడు తిట్టకూడదు, తింటే మా పాస్టర్ తిట్టాలి, మీరెవడా? ఆయన ప్లేసులో ఆయన ఎవరిని పంపించినా మేము అన్నారు. అంటే ఇక్కడ నిలబడినప్పుడు మీరైనా సరే ఎవరైనా సరే నిలబడినప్పుడు ఎలా ఉండాలంటే తండ్రి పిల్లల బంధం వచ్చేయాలి. ఆ బంధంలో ఉపదేశం ఉంటుంది. సామెతల గ్రంథంలో ఉపదేశం లేకుండా లేదు. మొదట ఉపదేశం, బోధ, తల్లి యొక్క బోధ ఉంది. ఆ తర్వాత ప్రతి వాణిని, ఎందుకే అందరిని గెలుక్కుంటాడని, అందరిని ఏంటి ప్రతి వాణిని అని ఉంది అక్కడ, ఒకడిని వదిలేమని ఉందా? ప్రతి వాణ్ణి టచ్ చేయాలా, అప్పుడే అది చర్చ అవుతుంది, అది జీవం కలిగిన దేవుని సంఘం అవుతుంది, దేవుని చేత పంపండి దైవజనులు అవుతారు. ఒకడిని వదిలేయచ్చు, ఒకటి చెప్పి ఈయన వదిలి ఆడిని వదిలి, నువ్వెవడు చెప్పడానికి? బైబిల్లో ఉంది ప్రతి ఆత్మకు లెక్క అప్పచెప్పవలసిన వారిగా పని చేస్తున్నారు కనుక వాళ్ళని టచ్ చేయొద్దు, వీళ్ళని టచ్ చేయొద్దు, వాళ్ళ ఇష్టాన్ని కలిగి వదిలేయండి అని మనం కూర్చున్నోడు సలహాలు చెప్పకూడదు. నిలబడినోడు ఈ నా మాట వింటాడని ఆడైన కలే పడకూడదు. వినినా వినకపోయినా అందరికీ చెప్పాలి. కొంతమంది వెంటనే లోపడతారు, కొంతమంది లోపడరు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు, కొంతమంది ఆఖరికి అప్పగించేస్తారు. అయినా సరే, ఎందుకంటే తిమోతిని రాసిందిగా వీళ్ళు చాలా ద్రోహం చేశారు నాకని. కొంతమంది ఉంటారు సంఘంలోనే, వాళ్ళు చాలా ద్రోహం చేస్తారు. ఇక్కడ చూస్తే ప్రతి వాడు కూడా ఎలా ఉండాలంటే దేవునికి తగినట్లుగా రాజ్యమునకు, తన రాజ్యము తన మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని, ప్రతి వాని ఎడల మేము నడుచుకొనవలనని అంటాం కాదు, నడుచుకొని చూపించాలి. అంటే పాస్టర్ గారికి ప్రతి వాడితో పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి, లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఇంటికి ఒకటితోనూ కాదు, ఆత్మలు ఇంటికి అందరికీ ఒకే ఆత్మ ఉండదు, ఎవడ ఆత్మ అడిగే ఉంటుంది. అవునా? మనందరికీ లెక్క అప్పచెప్పాలి. మేము చెప్పుకుంటాం, నా చెవులు చెప్పంటే కుదరదు, కొన్ని అందరూ ఎవరి దాడికే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు అంటే తన రాజ్యమునకు మహిమకు పిలిచిన దేవుడికి తగినట్లుగా ఉండునట్లుగా. అంటే ఏంటి? నా ఫేవర్ ఉండు, నా పక్షంగా ఉండు, ఆ దానికోసం కాదు. గ్రూపిజం అనేది ఇలా కాదు. ఒకని బోధ చేసినా, ఖండించినా, బుద్ధి చెప్పినా, హెచ్చరిక చేసినా దేని కొరకు చేయాలా? దేవుని రాజ్యమునకు మహిమకు తగినట్టుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఒకరితో ఇద్దరితో కాదు, ప్రతి వాని ఎడల జరిగించాలి. ఇంకపోతే అదే తెస్సలోనికే మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుమా. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ఇప్పుడు మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రేయింబవళ్ళు అత్యధికముగా దేవుని ఏం చూస్తారా? దేవుని ఎవరు? దీని కొరకు ఎవరికైనా లోపం చెప్తాడు వింటాడా? ఇప్పుడు చెప్పేది అదే. నెక్స్ట్ వీక్ మా మమ్మీని అందుకని నువ్వెందుకు వచ్చినావు, నాకు సెన్సార్ బోర్డు లాగా నన్ను ఎవరికి చెప్పనివ్వకుండా, నీ టైం అయిపోయిందిగా అంటే అందరూ ఏమనుకుంటారా, చెప్పడానికి వస్తుంది కానీ వినటానికి రాలేదు, నేను వస్తా అటు, నువ్వు వస్తే నాకు బ్రేక్ పడుతుంది. నేనేం చెప్పాను? ఇక్కడ ఏం రాసి ఉందంటే రాత్రింబవళ్ళు ప్రార్థన దేనికి? విశ్వాసంలోని లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని. ఎలా చూపిస్తే? నీ ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే అది తెలుసుకొనా, చూడంగానే చెప్పాలా. ఏమో ఎప్పుడేదో చెప్తాడు అనుకోవద్దు. నీ లోపం నీకేం తెలుసా? నాకు మచ్చ అంటిందో, పెంట అంటిందో, ఈగ వాలిందో అని ఎవరికాడికి తెలుసు, ఎవడని చెప్తేనే కానీ
నువ్వైతే అద్దం దగ్గరికైనా రా, ఇంకో మనిషి ఎదురన్నా రా, అప్పటిదాకా తెలియదు ఆ సంగతి. అట్లా చెప్పడానికి ప్రార్థన చేస్తారట దైవజనులు. ఎందుకని? ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేయడు. నన్ను చేయడు, నిన్ను చేయడు. లోపం ఉన్నదాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి లోపం ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లిస్తాం? లోపం లేకుండా ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కనుక ఆ లోపము తీర్చబడినట్లుగా దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఏమని? నేను పొద్దున్నే ముఖం చూడగానే ఎవడికి ఏ లోపం ఉందో నాకు తెలియజేస్తే చెప్పేది. మా ఏదోటి చెప్తాడని తప్పించుకొని దొబ్బితే నీ మచ్చ అట్లే ఉంటుంది. ముడత, మచ్చ, డాగు, కలంకం మరి అట్టిది ఏది లేకుండా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. 2-3 ఉంటే ఉన్నాయిలే, బుగ్గకు మచ్చ, ఎక్కడో మచ్చ, ఇది అందం అనుకున్నావు అనుకో, ఏం అందమే ఆయన ముడత, మచ్చ, డాగు. నీకు అందమేమో, ఆయనకు అసలు ఏది ఇష్టం లేదు. పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సో ఎదురుపడడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? ముఖాన్ని చూస్తే ఏం ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం కాదు, మన సమస్యకు పరిష్కారం. క్రీస్తు స్వరూపం రావాలన్న ఆశ ఉన్నోడికి ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే మనం సొంతంగా భక్తి సాధన చేస్తుంటాము, తెలియట్లేదు. సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు చూడంగానే ఏదో ఒక లోపం. ఆయన అందుకనే కదా యవనస్తుడి కానీ నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు. ఇంటికాడ ఉంటే కళ్ళలో ఫోన్ చేసి చెప్పి ఎవరన్నా పంపించి చెప్పింది ఏంటి, ఎదురొచ్చినప్పుడే చెప్తాడు నీకోటి కొదువుగా ఉందని. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొదువ లేకుండా, లోపం లేకుండా ఉంటే దైవజనులంట సంఘాన్ని బట్టి దేవునికి మీ అందరి నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారు. అంటే ప్రతి వాడిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పేరు చెప్తే ఎక్కడన్నా ఆగిపోతుంది అనుకో ప్రార్థన, మనంతా దరిద్రం ఇంకోటి లేదు. మన వల్ల దుఃఖం కలుగుతుంది అనుకో, అది మనకి నిష్ప్రయోజనం. నీ పేరు చెప్తే ఏం రావాలబ్బా, ఈ అమ్మ మాకు ఎంత మంచోడిని ఇచ్చేవారు అని 5 నిమిషాలు స్తుతిద్దాం అనుకున్నోడికి 10 నిమిషాలు స్తుతించేంత రావాలి. వాళ్ళు సంతోషంతో చేస్తే మీకు ఆశీర్వాదం, దుఃఖంతో చేస్తే మరి నీ పేరు గుర్తొచ్చినప్పుడల్లా ఏమవుతుంది? మీ ఎదురుగుండా వచ్చినప్పుడల్లా ఏమవుతుంది? దావీదు అంటే నీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే అట్లా అడగాలబ్బా. సో మీలో ఈ 15 రోజులు ఎవడన్నా వచ్చి మీరు నిజంగా ఆలోచి ఇంకా నేను మార్చుకోవాల్సింది, చేయవలసింది ఏమన్నా ఉందా అన్న అడగగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండాలా. హృదయానుసారైన దావీదు మనసు పద్ధతి ఇది. దైవజనుడు అడగనోడు దగ్గర కూడా వెళ్ళి ఇది ఉంది మార్చుకో అని చెప్తే ఎప్పుడు నా వెనకాల నా మేలే కోరడన్నాడు ఇర్మియాని. ఇది నా సావే కోరతాడన్నాడు. నీ సావు కాదబ్బా, ఇదొక్కడు మార్చుకుంటే దేవునికి తగినట్టుగా మనం ఉంటాం కదా. ఆయన రాజ్యమునకు మహిమనకు పిలుస్తున్న ఆయనకు తగినట్టుగా మనం ఉండాలి. కాబట్టి మొదటి దాంట్లో ఏంటంటే మనం దేవునికి తగినట్లుగా ఉండాలి కనుక ప్రతి వాడికి బోధ, హెచ్చరిక, ఉపదేశం చేయటం, గద్దింపు చేయటం, జాగ్రత్తలు చెప్పడం ఎందుకు చేస్తున్నారంటే మీలో ప్రతి వానికి గుంపులో ప్రసంగం చేసి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ అన్నాం అనుకో, ఏలినవారు ఇప్పుడు మా మధ్యలో వచ్చేసాడంటే ఆడికి వస్తాడా? ఏలినవారు ఏం చేస్తాడు? వచ్చి దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? ఆయన మాట వింటే దీవిస్తాడు. అవిధేయులను దేవుడు దీవించాలి. అరణ్యయాత్రలోకి రాసిన కొరింథీ పత్రికలో రాశారు, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాశారు. అందులో ఏం బుద్ధి ఉందబ్బా? అందులో ఏం రాసి ఉంది అసలు? అవిధేయత, అలక్ష్యము, నిర్లక్ష్యం. పాపాలు చేసినోడు అందరూ పోయారు, కానీ నిర్లక్ష్యంగా ఉన్నాడు కూడా అరణ్యంలో రాలిపోయారట. ఆ బుద్ధి మనకి రావాలి. సో మీరంతా ప్రార్థన చేద్దాం, నేను కూడా ప్రార్థన చేద్దాం. మన పైన ఉన్నోడు ఎప్పుడన్నా మన లోపం చెప్పినప్పుడు మనం ఆయన తిట్టకూడదు, మార్చుకోవడానికి ట్రై చేయాలి, మార్చుకోవాలి. ఏమవుతుందిలే. ఒక పెద్ద మనిషి అంటాడట, పొద్దున్న లేచి ప్రార్థన చేయాలా, దేవుడు మధ్యాహ్నం చేస్తాడా ఏంది అన్నది. మనకి ఆన్సర్ తెలియదు, కానీ యేసుప్రభు ఇంకా పొద్దున్న లేచి. మరి నీకు మాదిరి ఎవరు? నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ఆయన చేశారు, ఆదిమ సంఘం చేశారు, శిష్యులు చేశారు, ప్రభువే స్వయంగా చేశాడు.
మోకాళ్ళ ప్రార్థన చేయమంటే కూర్చొని ఊగుతూ ఉంటే ఎట్లా? కాళ్ళు నొప్పులు ఉంటే నేను మొదటి నుంచి చెప్తాను, ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు రెస్ట్ తీసుకో, చైర్లో కూర్చో. కానీ లాస్ట్ వరకు అట్నే డొలుతాను. ఎన్నాళ్ళు చేస్తాం? నీకు ఆపరేషన్ అయిందో, కాళ్ళు నొమ్ముతలేదో పోయిందో అది వేరే ముచ్చట. మామూలుగా నొప్పులు రావా, నాకు కూడా వస్తాయి. కానీ కొంచెం విరామంలో సాధన అనేది మనం చెయ్యాలి కదా. ఆ ఉపదేశం చూసి ఎవరన్నా నిన్ను ఖండించినా, హెచ్చరించినా, ఏందిరా లేటుగా ఎందుకు వస్తానని తిడితే కోపం వచ్చే, సరిగ్గా మోకరించమంటే కోపం వచ్చే, బైబిల్ చదవరా అంటే కోపం వచ్చే. జాగ్రత్తలు చెప్పకూడదు. అరే ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటారా, అపవాదికి చోటు ఇవ్వకండ్రా, పొద్దున్న స్తుతులు చెల్లించాలి, సాయంత్రం కృతజ్ఞత దేవునికి వందనాలు చెల్లించి పడుకోవాలా. వీటి గురించి మనం చెప్తా ఉంటే కోపాలు వచ్చేసినాయి అనుకోండి, ఏం సుఖం. అసలు ఎందుకు తింటున్నారంటే దేవుని రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా ఉండునట్లుగానే ఈ హెచ్చరికలని ఇంట్లో ఒకడికి కాదు, చర్చిలో ఒకడికి కాదు, ప్రతి వానికి. రెండవ మాట చూస్తే దైవజనుల ప్రార్థన ఎట్లా ఉందో, దేవునికి హృదయంలో సంతోషంతో మీ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఒక్కొక్క పేరు రాగానే అబ్బా అనిపించాలి. అట్లా అనిపించేలాగా మనం ఉండాలి. విస్తరించడం గురించి బైబిల్లో ఉంది. కృతజ్ఞతాస్తుతుల వల్లనే విస్తరిత. మీ కొత్త ఆశీర్వాదాలు ఎందుకబ్బా? దైవజనుడు మీ పక్షంగా దేవుని వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే మనం అన్ని విషయాల్లో వర్ధిల్తూనే ఉంటాం. మన విషయమై వీడు తలకాయ నొప్పిగాడు అనుకున్నామా? హెబ్రీ పత్రికలో ఏం రాసింది? అది మీకు నిష్ప్రయోజనం అయిపోద్ది. వారు దుఃఖంతో పని మీ పేరు వచ్చినప్పుడు ఎట్ట అనిపిస్తుంది అని మీరు అడగండి, వచ్చి చెప్తారు. మీ దగ్గర లోపాలు ఏమైనా ఉంటే చెప్తే విసుక్కోకూడదు. కనుక ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నెన్నో చెప్తున్నా ఇప్పటి వరకు కొన్ని చేసి చేయని వాళ్ళు కూడా ఇంకో 15 రోజుల సమయం ఉంది. ఇప్పటికన్నా మార్చుకుంటే మనం దేవునికి, ఆయన రాజ్యమునకు మహిమకు తగ్గినట్టుగా మనం జీవించాలని లేఖనం చెప్తుంది. దైవజనులు మీ విషయమై సంతోషముతో ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి తగినట్టుగా చెల్లించాలంటే ముఖంలో లోపం చూసినప్పుడల్లా ఆ లోపం ఉంచుకుంటే వాళ్ళని బట్టి కృతజ్ఞతాస్తుతులు సంతోషిస్తారు. ఆ లోపం పోవాలంటే ఎట్లా? సొంతమన్నా తీసుకోవాలి, చెప్తే వినన్నా సరి. ఈ రెండు చేస్తే దేవుని సేవకులు మన నిమిత్తం చెల్లించే కృతజ్ఞతాస్తుతుల వల్ల మనం విస్తరించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. కనుక చివరికి వచ్చాం కదా, మనం ఎట్లా చర్చికి తగ్గట్టున్నావా, ఇంటికి తగ్గట్టున్నాగా, వంశానికి తగ్గట్టున్నావా, మనకు తగ్గట్టు మనం ఉన్నామా, లేకపోతే మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి తగ్గట్టున్నామా? ఈ విషయమే మనం ఆలోచించి ఇప్పుడు ఎట్లున్నా ఒకవేళ ఆయాసకరంగా ఉంటే ఒప్పుకోవడం, ఇక ఉండాల్సిన దాని కొరకు సిద్ధపాటు, కొంచెం రోజులు టైం ఉంది గట యథార్థ హృదయంతో దేవుని వేడుకుంటే ఖచ్చితంగా మనం కొత్త సంవత్సరంలోకి ఎట్లా పోవాలంటే దేవునికి తగ్గట్టుగానే పోవాలి. కానీ మనకు తగ్గట్టుగా, మన ఊరికి వాడకు తగ్గట్టుగా, మన ఇంటికి తగ్గట్టుగా ఉండకూడదు. అందరినీ రక్షించాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరికీ రక్తాన్ని ఇచ్చాడు, అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు, అందరూ మారు మనసు పొందినట్లుగా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కనుక అందరం కూడా ప్రతి వాడికి ఒక్కొక్కటే చిన్న ఉండొచ్చు. దేవునికి తగ్గట్టుగా ఉండడానికి మనం భక్తి సాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.